హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మమ్మ రుచులు. ఇవాల్టి మన రెసిపీ చిక్కుడుగాయల కారం, పచ్చి కారం. ఇది రాయలసీమ స్పెషల్. ఇందుకు కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం చిక్కుడుగాయలని కట్ చేసుకొని, వాష్ చేసుకొని, అందులో కొంచెం పక్కన పెట్టేసేసి, ఒక ప్యాన్ తీసుకొని, అందులో ఒక స్పూన్ నూనేసి, అందులో ఈ చిక్కుడుగాయలను వేసి బాగా వేయించుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత ఒక బీరకాయని కట్ చేసుకొని, 2 వంకాయలను కూడా కట్ చేసుకొని అందులో వేయాలి. వేస్తూనే తర్వాత టమోటా ముక్కలను కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇవంతా కొంచెం మగ్గే లోపల కొన్ని పచ్చి శనగిత్తనాలను తీసుకొని అవి మిక్సీ పట్టుకొని ఈ పౌడర్‌ని కూడా అందులోనే వేసుకోవాలి. ఇది వేయించుకొని కూడా వేసుకోవచ్చు, పచ్చిగా కూడా వేసుకోవచ్చు. ఇది పచ్చికారం కాబట్టి నేను పచ్చివే వేస్తున్నాను. దాని తర్వాత 7, 8 తెల్లగడ్డపాయలని, పచ్చిమిరపకాయలని, మనం పక్కన ఉంచుకున్న ముటిక్కాయలను కూడా వేసేసి మిక్సీ పట్టుకొని ఆ మిక్స్‌ని కూడా ఇందులోనే కర్రీలోనే వేసేసుకొనేసేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా లేదు. తర్వాత అది ఉడికిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, ఎర్రగడ్డ అంతా వేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసి ఆ కర్రీ మిక్స్‌నంతా ఇందులోనే వేసేసుకోవాలి. ఈ కర్రీని ముద్దలో అయినా, చపాతీకైనా, రైస్ అయినా, మిల్లెట్స్ రైస్ అయినా ఎందులోకైనా సూట్ అవుతుంది. రొట్టెలకు కూడా హ్యాపీగా తినేయొచ్చు. ఎంతో రుచికరమైన ట్రెడిషనల్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటివి ఎన్నో కర్రీస్ కావాలి అనుకుంటే అమ్మమ్మ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.